మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. శ్రవణ్ గారు చెప్పండి, అసలు ఏంది భిక్షాటన, ఏంది కథ, ఏంది అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఈరోజు నేను సింబాలిక్గా చూపించానే తప్ప వాస్తవంగా జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అందరు కార్పొరేటర్లు చేస్తున్నటువంటి పని ఇదే. ప్రతిరోజు సర్కిల్ కార్యాలయంలో, జోనల్ కార్యాలయంలో, కమిషనర్ గారి దగ్గర, మేయర్ గారి దగ్గర డబ్బులు ఇవ్వండి అని కాళ్ళు అరిగేలా తిరగాల్సిన పరిస్థితి. పేరుకేమో బడ్జెట్ 8,500 కోట్ల రూపాయలు. మీరు చూశారు కదా, 10 కోట్ల రూపాయలకి నిమిషం వేసుకున్నా కూడా 14 గంటలు చర్చ జరగాలి. ఒక్క నిమిషం కూడా బడ్జెట్ చర్చ జరగకుండా వాయిదా వేసింది ఉంది మేయర్ గారు. అది మేయర్ గారి ఉన్నటువంటి నాలెడ్జ్ బడ్జెట్ పైన. ఈ నాలెడ్జ్ తోటి మేయర్ గారు జిహెచ్ఎంసీ నడితే జిహెచ్ఎంసీ పరిస్థితి ఈ విధంగా ఉండకపోతే ఏ విధంగా ఉంటుంది? అంటే పొద్దుల నుంచి ఏం జరిగింది? ఈరోజు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వము 1,200 కోట్ల రూపాయలు లాస్ట్ బడ్జెట్లో ఇస్తానంటే పాలాభిషేకం చేశారు. ₹1 రాలే, 0 వచ్చింది. స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ వచ్చినవి 0. ప్రాపర్టీ ట్యాక్సుల పేరుతో ఇవ్వాల్సిన డబ్బులు 0. మోటార్ వెహికల్ ట్యాక్స్ రావాల్సిన డబ్బులు రెవెన్యూ 0. స్టాంప్ డ్యూటీ పేరుతోటి ఇచ్చినామని చెప్పినటువంటి 3,000 కోట్లు ఏవవుతున్నాయో మన తెలుగు సినిమా ఆహనపిల్ల అంటే చూసుంటారు కదా మీరు, దాంట్లో కోడింగ్ కట్టేసి అన్నం తింటారు చూసినావా, ఆ టైప్లో పీడీ అకౌంట్లు వేసి ఇంకా పైసలు చూసుకుంటూ ఖర్చు పెడుతున్నారు. ₹1 వచ్చింది లేదు, సచ్చింది లేదు, వస్తుందో లేదో తెలియదు. ఈ విధంగా జిహెచ్ఎంసీకి ఇచ్చినటువంటి బడ్జెట్ పూర్తిగా అస్తవ్యస్తము, కేవలం అంకెలగారడి. ఈ 1,200 కోట్లే రానప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు 3,000 కోట్లు వస్తాయని చెప్పి 4,000 కోట్ల బడ్జెట్ చూపించారు. మరి ఏ విధంగా వస్తే 3,000 కోట్ల రూపాయలు ఇచ్చే పద్ధతి ఏనా ఉంది? ఈరోజు 2,654 కోట్ల రూపాయలు హెచ్సిటీ పేరుతోటి ఇస్తున్నారు. ఇంతకుముందు ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి అని కేటీఆర్ వాళ్ళు చెప్తుండే, వీళ్ళు హెచ్సిటీ అని చెప్తున్నారు. ఆ హెచ్సిటీ అని చెప్తున్నారు కాబట్టి దాంట్లో మరి 2,654 కోట్లలో ఇచ్చింది 854 కోట్లే. కానీ హైదరాబాద్కి అసిస్టెంట్ కింద ఇచ్చామని చెప్తున్న డబ్బుల్లో వీళ్ళు 5,000 కోట్ల రూపాయలకు సంబంధించిన శాంక్షన్లు కేబీఆర్ పార్క్ దగ్గర ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి పడేసింది. ఎవరిని అడిగి ఇచ్చింది? కేబీఆర్ పార్క్ తప్ప భాగ్యనగరం ఇంకా స్లమ్ములు లేవా, కాలనీలు లేవా, కొత్తగా రోడ్లు వేయరా, డ్రైన్లు చేయరా, డీసిల్టింగ్ చేయరా? కాబట్టి వీళ్ళకి అవగాహన లేదు. అసలు బడ్జెట్ చదవలేదు కమిషనర్ మేయర్. నేను సవాల్ ఇస్తున్నా. నేను సభలో చెప్పిన 10,000 కోట్లు ఇచ్చినట్టే నా ఆస్తి మొత్తం రాసిస్తాను, నువ్వు లెక్క చెప్పన్నా. లేదా నేను చెప్పిన నువ్వు ఈ లేదని రాంగని ప్రూవ్ చేయ, నీకు మొత్తం ఆస్తి రాసిస్తాను. చెప్పలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. అట్టర్ ఫ్లాప్ అయ్యారు. అంటే చెప్పిన మన దొంగ మాటలు, కాకి లెక్కలు, ఇద్దరు కలిసి కాసేపు డ్రామా చేసారు. నువ్వు నన్ను తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేయని. మళ్ళీ చివరికి మేము గట్టిగా వ్యతిరేకించేతో ఏం చేయలేకుండా వాళ్ళని బయటికి పంపించి నడిపించి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, బడ్జెట్ పైన చర్చ జరపకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నడిపించారు. ఈ విధంగా తూతూ మంత్రంగా చేసింది. పూర్తిగా మేయర్ ఫెయిల్యూరు. మేయర్ పూర్తి స్థాయిలో విఫలమైంది. కాదని ప్రూవ్ చేయమనండి, చర్చా వేదికలో బహిరంగంగా చర్చిద్దాం. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అని చెప్పని అంటారు కదా, మరి దాంట్లో బీజేపీ స్టాండ్ ఏంది? అది పార్టీ డిసైడ్ చేస్తుంది. మా ఫ్లోర్ లీడర్ గారు వారు పార్టీ ఏ విధంగా విప్పిస్తారో ఆ విధంగా చేస్తాం. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపైన పూర్తిగా ఎండగట్టే విధంగానే మా స్టాండ్ ఉంటుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక. కాబట్టి మా పార్టీ ఫ్లోర్ లీడర్ గారు ఏ విధంగా చెప్తారో ఆ లైన్స్లోనే మేము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటాం. ఇవాళ ఏదైతే మా జనరల్ బాడీ మీటింగ్ జరిగిందో, కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్మెక్కయి కాంగ్రెస్ వాళ్ళు మా క్వశ్చన్స్లకు ఆన్సరు చెప్ప పరిస్థితి లేక వాళ్ళిద్దరు కుమ్మెక్కయి ఏదో గత మీటింగ్ లాగానే ఈ మీటింగ్ కూడా మధ్యలోనే ఆపేయాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆ మేడంకు, మా మేయర్ గారికి ఏమనిపించిందో వాళ్ళని బైకాట్ చేసింది. చాలా మంచిగా అయింది క్వశ్చన్స్ దాన్ని. కానీ మేడము ఎన్నడూ కూడా మా కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు ఇచ్చిన క్వశ్చన్లు రావు. ఇవాళ ఒక 5 క్వశ్చన్లు వచ్చిన 5 క్వశ్చన్లు కూడా ఆమె కంప్లీట్ చేయకుండా లేచి వెళ్ళిపోయింది. ఇది చాలా తప్పు. అదే కాకుండా ఇంకొకటి, ఉస్మానియా ఏదైతే హాస్పిటల్ గోషమైల్ గ్రౌండ్లో పెట్టాలని అనుకుంటుందో గవర్నమెంటు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పెట్టొద్దని భారతీయ జనతా పార్టీ కోరుతున్నాము. ఎందుకంటే అది బస్తీలలో మధ్యలో ఉన్నది. ఇప్పుడైతే ఏదైతే ఉస్మానియా ఉన్నది, అప్పుడు రజాకార్ జమాన్లు అది కట్టిండ్రు. అది ఒక మూసి పక్కన ఉన్నది, ఒక పక్క మూసి ఉన్నది, ఒక పక్క మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఒక ఆశ్రమం ఉన్నది, అక్కడ ఎవరు ఉండరు. ఇదేమో మొత్తం బస్సీల మధ్యలో ఉన్నది. కాబట్టి జనాలకు రేపు చాలా ఇబ్బంది అవుతుందని మేము దాన్ని ఖండిస్తున్నాం. ఈరోజు ఏదైతే కౌన్సిల్ మీటింగ్లో మనం ఒక ప్రశ్న వేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా కాదు, ఒక సామాన్యులు ఇంతమంది హైదరాబాద్ నగర ప్రజలకి కోరికల మేరకు అసలు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ కౌన్సిల్ మీటింగ్లో ఎన్ని రిజల్యూషన్స్ తీసుకున్నాయి అని అడగడం జరిగింది. ఆ రిజల్యూషన్స్ ఇంప్లిమెంట్ అయినాయా లేదా? ద మేజర్ పాయింట్ ఏమవుతుంది అంటే, ప్రతిదీ ప్రశ్నకి సమాధానం ప్రశ్నల్లాగే వారు ఇస్తున్నారే తప్పితే ఏ ప్రశ్నకి సొల్యూషన్స్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అందుకే కమిషనర్ గారిని అడగడం జరిగింది.
ఏమనంటే ఈ 4.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవనియండి, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అవనియండి, ప్రాక్టికల్గా ఆన్ గ్రౌండ్ మౌలిక సదుపాయాల విషయాల్లో వారు ఏమేం చేశారు, ఏం ఇంప్లిమెంట్ చేశారు, ప్రజలు హైదరాబాద్ నగరం ప్రజలు ఏదైతే ట్యాక్స్ కట్టి వారికి మౌలిక సదుపాయాలు ఇస్తుంది ఏ ప్రభుత్వం వచ్చినా అని ఆశపడుతూ అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి వారు ఓట్లు వేసి వాళ్ళు చేసి మమ్మల్ని కార్పొరేటర్లుగా చేసి ఈరోజు ఇక్కడ ఈ సమాజంలో హైదరాబాద్ నగరంలో పెట్టినప్పుడు వారు మౌలిక సదుపాయాల్లో ఎంతవరకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారన్నది దానికి సమాధానం అఫీషియల్గా మెయిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళు ఏదో చేసేసాం, కౌన్సిల్ మీటింగ్ పెట్టేసాం, బడ్జెట్ ఇచ్చామంటే దేనికి ఉపయోగించారు, ప్రజలకి ఖచ్చితంగా వైట్ పేపర్ మీద వీళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని మీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరడం జరిగింది. వారు పంపిస్తా అన్నారు. రిజల్యూషనే కాదు, అసలు బీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ మాట్లాడే నైతిక హక్కు ఉందా? వీరందరూ కూడా మీటింగ్లో ఏదైతే స్టాండింగ్ కమిటీలో ఉంటుందో ఈ బడ్జెట్ బుక్ ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ బుక్ తయారు చేసేటప్పుడు ఈ స్టాండింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మరి బడ్జెట్ గురించి కూడా మన మేయర్ గారు కేవలం మీరు గనక ఏమీ చెప్పకపోతే నేను దాన్ని ఆమోదిస్తున్నాను. బడ్జెట్ గురించి అంటే ఇందులో అవకతవకల గురించి కానీ ఇందులో బడ్జెట్ అసలు దేనికి వాడుతున్నారు, అసలు ప్రజల కోసం వాడుతున్నారా, మౌలిక సదుపాయాల కోసం వాడుతున్నారా, లేదా డైవర్సిఫైయింగ్ ఆఫ్ ట్యాక్సెస్ చేస్తున్నారా? ఎందుకంటే ఈ నగరంలో వచ్చింది దగ్గర 1/3 ఆఫ్ ద పాపులేషన్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఈ బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడికి డైవర్ట్ చేస్తున్నారు? ప్రజలు కట్టిన ట్యాక్సులకి వారికి మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న దేనికన్నా సరే ప్రశ్నకి సమాధానం ప్రశ్నలాగే ఉంటుందే తప్పితే దేర్ ఆర్ నో సొల్యూషన్స్. సో ఖచ్చితంగా అది ఇవ్వాల్సిందిగా మేము కోరేమో. బడ్జెట్ సెషన్లో క్లియర్గా కేటాయింపులు ఇవన్నీ ఏం పెట్టలేదు. దీంట్లో విద్యకి ఎంత, వైద్యానికి ఎంత, ప్రతి దానికి కూడా ఏదైతే వీళ్ళు అసలు బడ్జెట్ అలోకేట్ చేశారో దేనికి ఎంత అన్న పెట్టిన దాంట్లో కూడా క్లారిటీ వారికే లేదు. ఎందుకంటే కమిషనర్ గారే కాదు వారి కింద ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు వెతుక్కుంటున్నారు సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? పోయిన కమిషనర్ ఉన్నారు, అంతకుముందు ఇంకొకరు తెలుసు, మేము కనుక్కుంటాం, వెరిఫై చేస్తాం, ఏంటి కౌన్సిల్ మీటింగ్ ఉందని వారికి తెలుసు. వారు ఉద్యోగం చేస్తున్నారు, మన రాష్ట్ర ప్రభుత్వం వారికి జీతాలు ఇస్తుంది, అదే ప్రజలు ట్యాక్సులతో ఆ జీతాలన్నీ నడుస్తున్నాయి. ఆ విషయం ప్రజల కోసం మనమేం చేశాము అన్నది కౌన్సిల్ మీటింగ్లో జిహెచ్ఎంసీ మీటింగ్ జరుగుతుందని వారికి ముందే తెలుసు. డేట్ వాజ్ ప్రీఫిక్స్డ్. అప్పుడు ఎప్పుడైతే డేట్ ముందుగానే చేయడం జరిగాక మరి వారికి ఎందుకు తెలీదు? ఏది కూడా ఈ కౌన్సిల్ పేరు మాత్రమే మారినయే తప్పితే ఇప్పుడు కూడా అదే బీఆర్ఎస్, అదే ఎంఐఎం, అదే కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీలో ఉన్నది. అది అవునా కాదా? అవును అన్నప్పుడు మరి ఈ బడ్జెట్లు కానీ ఇవి కానీ ఇప్పుడు కౌన్సిల్లో వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు వాకౌట్ చేసేయడం, ఎంఐఎం వాళ్ళు ఏంటి ప్రాబ్లమ్స్ అని అడగడం ఎంతవరకు అది సమంజసం? ప్రజలు చూస్తున్నారు, ప్రజలు హర్షించాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు దీనికి సమాధానం చెప్తారు. ఎందుకంటే ఒకళ్ళు డల్లాస్ నగరం అన్నారు, ఒకళ్ళేమో ఇండోర్ టూర్ పెట్టుకున్నారు. ఇండోర్ నగరానికి ఏదైతే అక్కడ ఏ ప్రభుత్వం ఉందో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇండోర్ నగరం ఎందుకు చూడడానికి వెళ్ళారు? అది సుందరమైన నగరం, దాంట్లో ఉన్న మంచి జిహెచ్ఎంసీ కార్పొరేషన్లో ఏం చేయగలుగుతాం అని చూడడానికి వెళ్ళిన వాళ్ళు దీన్ని పోల్చుకుని ఒకసారి సమాధానం కూడా చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి, కార్పొరేషన్ మేయర్ గారికి ఖచ్చితంగా ఉందని మేము అనుకుంటున్నాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.